హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాము. సో ఈ పేపరు 15/10/2024 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో ఇచ్చినటువంటి పేపరు. సో దీంట్లో ఉన్నటువంటి 30 ఇంగ్లీష్ బిట్స్ ని మనము పూర్తిగా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ లో అదే రకమైనటువంటి ప్రశ్నలు మనల్ని అడుగుతున్నాడు కాబట్టి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఐన్స్టీన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్ యాజిటేటింగ్ ఫర్ ఎన్ ఎండ్ టు ద ఆర్మ్స్ బిల్డప్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చాడు. సెంటెన్స్ లో మనల్ని అడిగేది ఏంటంటే యాజిటేట్ అంటే మీనింగ్ ఏంటి అంటున్నాడు. యాజిటేట్ అంటే మీనింగ్ ఏంటి అంటున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి కామ్, సెటిల్, ప్రొవోక్, స్మూత్ అన్నాడు. కామ్ గాని, సెటిల్ అన్నా, స్మూత్ అన్నా కూడా ఇవన్నీ మనకి యాజిటేట్ అనేటువంటి పదానికి వ్యతిరేకంగా వస్తాయి. ఇక్కడ యాజిటేట్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటంటే ప్రొవోక్, బికాజ్ ఇట్ మీన్స్ టు డిస్టర్బ్ ఆర్ స్టిర్ అప్ మీనింగ్స్ వస్తాయి. కాబట్టి ప్రొవోక్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఐ హ్యావ్ జస్ట్ గాట్ టు వర్క్ ఆఫెన్ హార్డర్ దెన్ క్లాసికల్ మ్యూజిషియన్స్ బట్ ద రివార్డ్స్ ఆర్ ఎనామస్. ఇక్కడ కూడా మనకి సెంటెన్స్ తో సంబంధం లేదు. ఎనార్మస్ అనేటువంటి పదం ఇచ్చాడు. ఎనార్మస్ అనేటువంటి పదం ఇచ్చి యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎనార్మస్ అంటే వెరీ లార్జ్ అని అర్థం. ఎనార్మస్ అంటే అర్థం ఏంటంటే వెరీ లార్జ్ అని అర్థం. వెరీ లార్జ్ అయినప్పుడు లార్జ్ అవుతుందా? అవ్వదు. వండర్ఫుల్, మార్వలస్ కాదు. కాబట్టి ఏమవుతుంది? టైనీ. టైనీ అంటే అర్థం ఏంటి? స్మాల్. మనల్ని అడిగింది వ్యతిరేక అర్థం, యాంటనిమ్. కాబట్టి ఎనార్మస్ అంటే వెరీ లార్జ్ కాబట్టి స్మాల్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద కాంట్రాక్ట్ డాష్ బై ద లాయర్ బిఫోర్ ద సైనింగ్ ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ అన్నాడు. సో కాంట్రాక్ట్ బై అని వచ్చిందమ్మా. సో బై వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడైతే వస్తుందో కాంట్రాక్ట్ అని ఉందో, సో పాస్ట్ టెన్స్ లో ఉందో వాజ్ తో స్టార్ట్ అవుతుంది. వాజ్ ఇక్కడ ఏముంది? రివ్యూడ్ అన్నాడు. కాదు. హ్యాస్ టు రివ్యూడ్ ఎందుకు వస్తుంది? రివ్యూస్ రాదు. ఇది ప్రజెంట్ టెన్స్. passive voice కాబట్టి was reviewed. So option 2 is the right answer. Next, identify the suffix used to turn verb into its past tense. అంటే ఒక verb ని past tense గా మార్చడం, verb form ని past tense గా మార్చడం, ఇది మనం అడిగింది. సాధారణంగా చూడండి, వాక్ అని ఉందనుకోండి, ఏం రాస్తాము? వాక్డ్ అని రాస్తాం. జంప్ అంటే జంప్డ్ అని రాస్తాం. సిమిలర్ గా పాస్ట్ టెన్స్ లో మార్చాలంటే ఈడి మనము సఫిక్స్ కింద పెడతా ఉంటాం. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఐ నో ద ప్రైస్ ఆఫ్ ద కార్ వుడ్ కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ లెగ్ బట్ ఐ రియల్లీ వాంటెడ్ ఇట్. సో ఇక్కడ అడిగింది ఏంటంటే దీని అర్థం ఏంటి? కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ లెగ్. టు బి వెరీ ఎక్స్పెన్సివ్, టు బి అఫోర్డబుల్, నాట్ రెడీలీ అవైలబుల్, టు రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ టైం. సెంటెన్స్ ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. కారు ధర ఎక్కువైనా సరే నేను కొనాలి అనుకుంటున్నాను అని అనుకుంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? టు బి వెరీ ఎక్స్పెన్సివ్, టు బి అఫోర్డబుల్ అంటే చేయగలిగేది అని, కానీ కాదు. అతను నాట్ రెడీలీ అవైలబుల్ అంటే వ్యతిరేక అర్థం వస్తుంది. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం, అదేం అనుకోవట్లే, రేట్ ఎక్కువైనా కొనాలనుకుంటున్నాడు. కాబట్టి కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే అర్థం ఏంటంటే టు బి వెరీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా కాస్ట్లీ అని అర్థం. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మీనింగ్ ఆఫ్ మేకప్. మేకప్ అనేటువంటి పదానికి మీనింగ్ కానిది ఏంటి అంటున్నాడు. ఇన్వెంట్ అయినా, రీకాయిన్స్లు అయినా, రిజాల్వ్ అయినా, ఇవన్నీ కూడా ఒక రకంగా మేకప్ అనేటువంటి పదాలకి సినానిమ్స్ కింద వస్తాయమ్మా. మేకప్ కి సినానిమ్స్ కిందకి వస్తాయి. రీకాయిన్సిల్ అంటే మళ్ళీ కలవడం, రిజాల్వ్ అంటే ప్రాబ్లం సాల్వ్ అవడం అని. టు అప్లై కాస్మెటిక్స్ అని కూడా అర్థం వస్తుంది. మేకప్ కి టు అప్లై అని, లేదా టు అప్లై
కాస్మెటిక్స్ అని కూడా వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెపరేట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్డ్ దట్ షుడ్ బి లిస్టెడ్ లాస్ట్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. చూడండి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఏ ఉంది. సో ఓ అనేది 15వ లెటర్. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అమ్మ. సింపుల్ క్వశ్చన్ అది. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా మరిన్ని వీడియోస్ కోసము. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ విత్ డేట్. సో డేట్ కి పంక్చుయేషన్ అంటే మనకి డేట్ కి ఇయర్ కి మధ్య కామా రావాలి. డేట్ కి ఇయర్ కి మధ్య కామా రావాలి. డేట్ కి ఇయర్ కి మధ్య కామా లేదు. డేట్ కి ఇయర్ కి మధ్య కామా లేదు. డేట్ కి ఇయర్ కి మధ్య కామా ఉంది. డేట్ కి ఇయర్ కి మధ్య కామా ఉంది కానీ ఇక్కడ కామా ఇచ్చాడు. సో కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫాలోయింగ్ ద ట్రయల్ వి రీచ్ అవర్ డెస్టినేషన్. సో ఫాలోయింగ్ ద ట్రయల్ వి రీచ్ అవర్ డెస్టినేషన్. కరస్పాండింగ్ కాంపౌండ్ సెంటెన్స్ రాయమంటున్నాడు. కాంపౌండ్ సెంటెన్స్ రాయాలంటే మనకు తెలుసు ఏంటి కాంపౌండ్ సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయి మనకి. ఇండిపెండెంట్ క్లాజులు 2 ఉంటాయి. ఇండిపెండెంట్ క్లాజులను కలిపేటువంటి ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. సో అలా ఏముందో చూడండి. వి ఫాలోడ్ ద ట్రయల్ బట్ వి రీచ్. బట్ అనేది ఎప్పుడు కాంట్రాస్ట్ లో వాడతాం కాబట్టి ఇక్కడ రాదమ్మా. వి ఫాలోడ్ ద ట్రయల్ అండ్ రీచ్ అవర్ డెస్టినేషన్. ఎస్ ఇది మనకి రైట్ సెంటెన్స్ అవుతుంది. వి రీచ్ అవర్ డెస్టినేషన్ బికాజ్. బికాజ్ ఎప్పుడు వచ్చింది సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. వి రీచ్ అవర్ డెస్టినేషన్ ఆల్దో. సో ఇక్కడ కూడా మనకి ఇది పర్మిసిబుల్ కాదమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏమీ కాదు. ఏది సూటబుల్ అవుతుంది? ఆప్షన్ 2 సూటబుల్ అవుతుంది. వి ఫాలోడ్ ద ట్రయల్ అండ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో అది దానికి కరెక్ట్ గా అవుతుంది. సో ట్రయల్ ఫాలో అవుతూ డెస్టినేషన్ రీచ్ అయ్యామని చెప్తున్నాడు. నెక్స్ట్ ఐడెంటిఫై ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ చూడండి. హీ నీడ్ ఏ కార్. నీడ్ అని రాదు కదా, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఖచ్చితంగా నీడ్స్ అనే రావాలి. కాబట్టి నీడ్ వచ్చింది తప్పు. సో 2 చోట్ల నీడ్స్ ఏ కార్ ఫర్ హిజ్. ఇక్కడ ఎవరీ డే అని ఉందమ్మా. ఏది కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఎవరీ డే. సో ఇక్కడ ఎవరీ డే అంటే ప్రతి రోజు అని వస్తుంది. ఇక్కడ ఎవరీ డే అంటే అర్థం ఏంటంటే డైలీ యాక్టివిటీస్ అని, అంటే డైలీ రొటీన్ కిందకు వస్తుంది. మామూలుగా ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి డైలీ రొటీన్ కిందకి వస్తుంది. యాక్చువల్గా 2 సెంటెన్స్లు కరెక్టే. 2 సెంటెన్స్లు కరెక్టే. హీ నీడ్స్ ఏ కార్ ఫర్ హిజ్ ఎవ్రీడే యాక్టివిటీస్ అంటే ప్రతిరోజు అతను చేసే పనులకి అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 తీసుకున్నాం. ఎవ్రీ డే అంటే ఏ రోజుకు ఆ రోజు, ఈచ్ డే అని అర్థం. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఈచ్ డే అని. ఏ రోజుకు ఆ రోజు అతనికి కారు అవసరం అనేటువంటి అర్థంలో వస్తుంది. డైలీ అంటే జనరల్ గా అతనికి ప్రతిరోజు ఒక కారు అవసరం అవుతుంది అతని రోజువారీ పనులు చేసుకోవడానికి అనేటువంటి సెంటెన్స్ లో వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి ఇక్కడ పర్మిసిబుల్. 2 సెంటెన్సెస్ కరెక్ట్ బట్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఎ ఫ్యాక్ట్ అడుగుతున్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. వావ్ వాట్ ఏ గేమ్. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ. అలాగే ద వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. సో ఇక్కడ ఫ్యాక్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius అనేది. ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఈ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇది ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఇంకా 14 పేపర్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఛానల్ పేజ్లో అయితే యాక్సెస్ చేయొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి కూడా మీరు కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద వర్డ్. అకామిడేట్ స్పెల్లింగ్ ఆప్షన్ 3 అమ్మ. ACCOMMODAT. నెక్స్ట్ ఇది డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ ఇట్ మే రెయిన్. సో హీ సెడ్ ఏమవుతుంది? సెడ్ దట్ అవుతుంది, అంతే కదా. సెడ్ ఏమవుతుంది? సెడ్ దట్ అవుతుంది. నెక్స్ట్ మే ఏమవుతుంది? మైట్ అవుతుంది. పాస్ట్ టెన్స్ లోకి మారిపోతుంది కాబట్టి ఇక్కడ మే వచ్చింది తప్పు, కెన్ వచ్చింది తప్పు. మైట్ బి రైనింగ్ ఇంగ్ ఫామ్ రాదు కాబట్టి హీ సెడ్ దట్ ఇట్ మైట్ రైన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ మై పేరెంట్స్ హ్యాడ్ నాట్ కన్సెంటెడ్ టు సర్జరీ మై లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో ఇక్కడ చూడండి, వాళ్ళ పేరెంట్స్ కనుక సర్జరీకి ఒప్పుకోకపోయి ఉంటే అతడి జీవితం వేరుగా ఉంటది అంటున్నాడు.
అంటే రెండు పాస్ట్ యాక్షన్స్ రెండూ జరగలేదు. దే ఆర్ అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్. అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్. అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్ అయినప్పుడు మనము దేన్ని ఉపయోగిస్తాము? అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్ అయినప్పుడు మనం దేన్ని ఉపయోగిస్తాము? థర్డ్ కండిషనల్ ఉపయోగిస్తాం. థర్డ్ కండిషనల్ ఉపయోగిస్తాం. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జీరో కండిషనల్ అంటే ఏముంటుందమ్మా? ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా మనకి జీరో కండిషనల్ అవుతుంది. ఫస్ట్ కండిషనల్ అంటే ఏమవుతుంది? రియల్ అండ్ లైక్ సిచ్యుయేషన్స్ అంటే జరుగుతాయి అవి. రియల్ అండ్ లైక్ సిచ్యుయేషన్స్ ఇన్ ఫ్యూచర్ ఆర్ నియర్ ఫ్యూచర్. సెకండ్ కండిషనల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? అన్రియల్ ఆర్ అన్లైక్లీ కండిషన్స్, అన్లైక్లీ సిచ్యుయేషన్స్ ఆర్ కండిషన్స్ ఇన్ present or future. In present or future. సో కాబట్టి అన్లైక్లీ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్ అయితే థర్డ్ కండిషనల్, అన్లైక్లీ సిచ్యుయేషన్స్ ఇన్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ అయితే సెకండ్ కండిషనల్, రియల్ అండ్ లైక్లీ సిచ్యుయేషన్స్ అయితే ఫస్ట్ కండిషనల్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ట్రూత్స్ అయితే జనరల్ ట్రూత్స్ ఇలాంటివి అయితే జీరో కండిషనల్ అమ్మ. నెక్స్ట్, చూస్ ద టర్మ్ దట్ డిస్క్రైబ్స్ సమ్మన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. సమ్మన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. ఇంకా వాడు మారడు అని అర్థం అమ్మ. మారడు అనేటువంటి అర్థంలో రెప్యూటబుల్ అంటే పేరు, ఫేమస్ అని అర్థం కదా. రెప్యూటబుల్ అంటే ఫేమస్ అని అర్థం. రిఫార్మ్డ్ అంటే చేంజ్ అయినట్టు. రిఫార్మ్డ్ అంటే చేంజ్ అయినట్టు అమ్మ. సంథింగ్ బెటర్ అని. ఎమిలియారిటెడ్ అంటే సంథింగ్ బెటర్ అని. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ సూటబుల్ సెంటెన్స్ ఏంటంటే ఇన్కారిజిబుల్. ఇన్కారిజిబుల్ అంటే పర్సన్ డస్ నాట్ చేంజ్ అనేటువంటి అర్థంలో వస్తుంది. నెక్స్ట్, ద చిల్డ్రన్ నాట్ లైక్. ఇక్కడ చూడండి, చిల్డ్రన్ అనేది ప్లోరల్. చిల్డ్రన్ అనేది ప్లోరల్. ప్లోరల్ ఎప్పుడైతే వస్తుంది ఏమొస్తుంది? డు నాట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి చిల్డ్రన్ డు నాట్ లైక్ వర్కింగ్ అవుట్ ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మనకు 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటమ్మా? ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. ద కన్సర్ట్ స్టార్ట్ 7 PM. సో ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. షీ లీవ్స్ ఇన్ న్యూయార్క్, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే ఆర్ ప్లానింగ్ ట్రిప్ టు యూరప్. కాబట్టి 1, 3, 1, 2, 4 అనేవి మనకి డిక్లరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఆప్షన్ 3 ఏదైతే ఉందో దట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హౌ ఆర్ యూ టుడే ఇస్ ద రైట్ ఆన్సర్. ద న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్క్లూడ్ సెవరల్ ఎన్హాన్స్మెంట్స్. సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది, ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అవడం వల్ల దాంట్లో ఎన్నో ఎన్హాన్స్మెంట్స్ వచ్చినాయి. కామబట్టి ఇట్ అడ్రసెస్ సెక్యూరిటీ కన్సర్న్స్. సెక్యూరిటీలో కూడా ఎన్హాన్స్మెంట్స్ వస్తాయని చెప్తుంది. హవెవర్ అంటే కాంట్రాస్ట్ వచ్చేస్తుందమ్మా. అంటే ఎన్హాన్స్మెంట్ అయ్యి మనకి సెక్యూరిటీలో మళ్ళీ ఇష్యూస్ వస్తాయని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ సూటబుల్ కాంటెస్ట్ కాదు. దేర్ ఫోర్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఇది అనేది రాదు. కాబట్టి ఇన్ అడిషన్ టు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే ఎన్హాన్స్మెంట్స్ అవుతాయి. ఎన్హాన్స్మెంట్స్ తో పాటుగా సెక్యూరిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ యూజ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సర్టెన్ వెల్ నోన్ పర్సనాలిటీస్. వెల్ నోన్ పర్సనాలిటీస్ ఏమున్నాయో చూడండి ఇక్కడ. సన్ అంటే సెలిస్టియల్ బాడీ అమ్మ. జనరల్ గా సెలిస్టియల్ బాడీస్ ముందు మనము స్టార్, ది సన్, ది స్టార్ అని వాడతాం కాబట్టి సో ఇది కాదు. ద లయన్ గానీ గోట్ గానీ కామన్ నౌన్స్. లయన్ గానీ గోట్ గానీ కామన్ నౌన్స్. సో ఇక్కడ వెల్ నోన్ పర్సన్ ఎవరు? ద ప్రెసిడెంట్. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఈ యూ డాష్ టేక్ ఎ బ్రేక్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ టైర్డ్. ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్తున్నాం వాళ్ళకి బ్రేక్ ఖచ్చితంగా తీసుకో అని అడ్వైస్ చేస్తున్నాం. అడ్వైస్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ షుడ్ ఉపయోగిస్తాము. అడ్వైజ్ షుడ్ ఎందుకు ఉపయోగిస్తామంటే అడ్వైజ్ ఆర్
రికమెండ్ కానీ అడ్వైజ్ కానీ చేసినప్పుడు వాడతాము. వుడ్ ఎందుకంటే రిక్వెస్ట్ కి ఉపయోగిస్తాం. వుడ్ ఎందుకంటే రిక్వెస్ట్ కి ఉపయోగిస్తాము. ఆర్ వెన్ యూఆర్ ఆఫరింగ్ సంథింగ్, ఏదైనా ఆఫర్ చేస్తుంటే. మైట్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫర్ ఎ పొలైట్ సజెషన్ కి మైట్ ఉపయోగిస్తాము. కెన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎబిలిటీ, ఈ పని నేను చేయగలను, లేదా ఒకసారి పర్మిషన్ కోసం కూడా మనము కెన్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ అన్ అడ్వర్బ్ టు మోడిఫై అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ని మోడిఫై చేయాలంటమ్మా. అడ్వర్బ్ అంటే సాధారణంగా ఎల్వై వస్తుంది. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద కేక్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిలీషియస్. కేక్ అనేది ఇక్కడ నౌన్, అడ్జెక్టివ్ డిలీషియస్. సో డిలీషియస్ చాలా బాగా ఉంది అని చెప్తుంది అడ్వర్బ్, ఎక్స్ట్రీమ్లీ అనేది. సో కాబట్టి అడ్వర్బ్ మోడిఫైస్ అడ్జెక్టివ్, దట్ మీన్స్ రుచిగా ఉంది, బాగా రుచిగా ఉంది అని చెప్తుంది. సో కాబట్టి ద కేక్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిలీషియస్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే హీ ఉంటే హిమ్సెల్ఫ్ ఉండాలి, మై సెల్ఫ్ ఉంది కాబట్టి తప్పు. షీ ఉంటే హర్ సెల్ఫ్ ఉండాలి. చూద్దాం ఈ సెంటెన్స్ కరెక్ట్ కావచ్చు. క్యాట్ క్లీన్ ఇట్, ఇక్కడ అసలు లేదు. దే బాట్ దెమ్ సెల్ఫ్ కాదు, దెమ్ సెల్వ్స్ ఉండాలి. సో కాబట్టి ఇది తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అంటే షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ద ఎగ్జామ్. ఆమె తన పరీక్షల కోసం తనే ప్రిపేర్ అవుతుంది. సో అది కరెక్ట్ సెంటెన్స్. when drafting the body of your speech, మనం స్పీచ్ చెప్పేటప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ టు డాష్ యూజ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్ చెప్తే మనం చెప్పే స్పీచ్ ఎవరైనా రమ్మా. ఇంక్లూడ్ మల్టిపుల్ అన్రిలేటెడ్ పాయింట్స్ చెప్పకూడదు కదా. నెక్స్ట్, ఇది కరెక్ట్ గా ఉంది చూడండి. డివైడ్ కంటెంట్ ఇంటూ కీ సెక్షన్స్ ఆర్ పాయింట్స్. ఓకే. ఒమిట్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ సెక్షన్స్, ఇది తప్పు. కాబట్టి ఆప్షన్ 3 ఏదైతే ఉందో రైట్ ఆన్సర్ అన్నమాట. డివైడ్ కంటెంట్ ఇంటూ కీ సెక్షన్స్ ఆర్ పాయింట్స్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. If a notice requires recipients to take specific actions, it is important to. సో ఎవరైతే నోటీస్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు గనక, అందులో ముఖ్యమైన పనులు గనక ఉంటే నోటీస్ లో ఏం చూపించాలని. నేమ్ ఆఫ్ ద నోటీస్ ఆర్ ఇష్యూయర్ అవసరం లేదు. క్లియర్లీ స్టేట్ ఎనీ డెడ్ లైన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్, ఎస్ ఇది కావాలి. ఎందుకంటే ఆ లోపు ఆ పనిని వాళ్ళు పూర్తి చేయాలి అనేటువంటి విషయం చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా నోటీస్ లో అది ఉండాలి. మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఇంక్లూడ్ ఏ కోట్ రిలవెంట్ టు ద నోటీస్ అవసరం లేదు. ప్రొవైడెడ్ డీటెయిల్ హిస్టరీ ఆఫ్ ద ఐడి అవసరం లేదు. సో ఆప్షన్ 2నే మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యావ్ గానీ హ్యాస్ గానీ ఉంటుంది. హ్యావ్ గానీ హ్యాస్, డూ డస్ లేదు, వాజ్ వర్ లేదు, విల్ లేదు, హ్యాస్ తో స్టార్ట్ అవుతుంది. హ్యావ్ ఆర్ హ్యాస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అమ్మా. ఇక్కడ వజ్ ఆర్ వర్ సబ్జెక్ట్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్. డస్ ఆర్ డస్ సబ్జెక్ట్ బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్ ఫస్ట్ ది. నెక్స్ట్, విల్ సబ్జెక్ట్ బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్, ఇది సింపుల్ ఫ్యూచర్ అమ్మా, సింపుల్ ఫ్యూచర్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ ఆర్ హ్యాస్ ఉంటుంది, తర్వాత బీన్ ఉంటుంది, తర్వాత వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. షీ వాజ్ కుక్డ్ డిన్నర్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. హీ విల్ ఫినిష్ హిజ్ హోంవర్క్, ఇది ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, పాస్ట్ కంటిన్యూస్. మనం చెప్పుకున్న సింటాక్స్ ఫామ్ లో ఏముంది, దే హ్యావ్ బీన్ విజిటింగ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ యువర్ క్వశ్చన్, ద ఆన్సర్ ఇస్ ఎస్. సో విత్ రెస్పెక్ట్ టు యువర్ క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అవును అనే అర్థంలో వస్తుంది. సో బికాస్ ఆఫ్ గానీ, ట్యాంక్ టు, ఇన్ వ్యూ ఆఫ్ గానీ రాదమ్మా. నెక్స్ట్ చూడండి, ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ డాష్ ద డెడ్ లైన్. ఇన్ లైట్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది, ఇన్ లైట్ ఆఫ్ అని రాదు. ఇన్ అడిషన్ టు, డెడ్ లైన్ తో పాటుగా అని వస్తుందా, రాదు కదా. ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే బిహైండ్ అని అర్థం. సో అది ఇక్కడికి కాంటెక్స్ట్ లో రాదు. కాబట్టి ఇన్ అకార్డెన్స్, ఎస్ ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డెడ్ లైన్. సో డెడ్ లైన్ కు అనుగుణంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. పారాగ్రాఫ్ చదివి కింద ఉన్నటువంటి ఆప్షన్ కి అయితే మనము ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. కింద క్వశ్చన్ కి చూడండి, ఇక్కడ హెల్త్ కేర్ కి సంబంధించి ఇస్తున్నాడు. ఇండియాలో మన అర్బన్ రూరల్ ఏరియాస్ మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్, అలాగే మీరు చదవండి పారాగ్రాఫ్ అంతా కూడా, మీరు చదివితే మీకు అర్థమవుతుంది.
అర్బన్ ఏరియాస్ లో ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి కానీ రూరల్ ఏరియాస్ లో ఇన్అడక్వేట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేటువంటి విషయం మొత్తంగా ఈ ఈ పారాగ్రాఫ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ డిస్క్రైబ్స్ ఎ ఛాలెంజ్ ఇన్ రూరల్ హెల్త్ కేర్. సో రూరల్ హెల్త్ కేర్ లో ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజ్ ఏంటమ్మా? అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా, హైటెక్ ఎక్విప్మెంట్ ఉందా, ఎక్సెసివ్ ఫండింగ్ ఉందా? ఎస్. ల్యాక్ ఆఫ్ బేసిక్ హెల్త్ నీడ్స్, ల్యాక్ ఆఫ్ బేసిక్ హెల్త్ నీడ్స్. సేమ్ ఇదే పారాగ్రాఫ్ ఇచ్చాడు మనకి, సేమ్ పారాగ్రాఫ్ ఇచ్చాడు, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఈ పారాగ్రాఫ్ లో చూడండి ఇదే సెంటెన్స్ మీరు ఒకసారి చదివితే అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా టిపికలీ హ్యావ్ డాష్ కంపేర్డ్ టు రూరల్ రీజియన్స్. సో అర్బన్ ఏరియాస్ సమ్వాట్ బెటర్ అని చెప్తున్నాడు కదా. లిమిటెడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్అడక్వేట్ స్టాఫ్, కంటిన్యూ. ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ మెడికల్ వైల్ సిటీస్ హ్యావ్, చూడండి వైల్ సిటీస్ మే హ్యావ్ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్. ఇక్కడ ఉంది సెంటెన్స్. సో కాబట్టి ఆప్షన్ 2 అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవమ్మా మనకి ఏపీ టెట్ ఎగ్జామ్ లో నిర్వహించిన 2024లో నిర్వహించినటువంటి పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్ 30 బిట్స్ ని మనం అయితే పూర్తిగా సాల్వ్ చేయడం జరిగింది. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.